హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజు మీతో నేను షేర్ చేసుకుంటున్న రెసిపీ నాటుకోడి గ్రేవీ కర్రీ. నాటుకోడిని చాలా మంది చాలా తక్కువగా తింటుంటారు. అది కూడా ఎప్పుడంటే ఏదైనా ఎకేషన్స్ అయినా, వాళ్ళ ఇంటికి సంబంధించిన ఏమైనా పండుగలు అయితేనే ఎక్కువగా నాటుకోడిని తింటారు. నార్మల్ టైంలో బయట దొరికిన బాయిలర్ కోడిని ఎక్కువగా తింటుంటారు, ఇష్టపడతారు. నార్మల్ కోడి కంటే నాటుకోడి గ్రేవీ అనేది చాలా స్పెషల్ టేస్ట్ అండి. కర్రీ కంటే గ్రేవీని ఎక్కువగా ఇష్టంగా కలుపుకొని తినే వాళ్ళు కూడా ఉన్నారు. అంత టేస్ట్ గా ఉంటుందండి. నాటుకోడి గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూపిస్తున్న నాటుకోడి పీసెస్ ఇక్కడ కొన్ని కాదండి, ఊరు నుంచి మా అత్తయ్య పంపించారు. అందుకే కొంచెం పసుపు కలర్ లో ఉన్నాయి. ట్రావెల్ చేసేటప్పుడు పాడవకుండా ఉండడానికి తను కొంచెం పసుపు వేసి ఆయిల్ లో ఫ్రై చేసి పంపించారు. దాని వల్ల ఆ కలర్ లో ఉన్నాయి. నాటుకోడి గ్రేవీకి ఏమేం కావాలనేది ఇక్కడ చూపిస్తున్నాను. మిరియాలు, ధనియాలు, జీడిపప్పు, జీలకర్ర, లవంగాలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, గసగసాలు, యాలకులు, దీంతో పాటు కొబ్బరి ముక్కను కూడా తీసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నాటుకోడి కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. కుక్కర్ లో ప్రిపేర్ చేసుకుంటున్నాను. కుక్కర్ లో అయితే మనకు తొందరగా ఉడికిపోద్దండి. కుక్కర్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 1/2 టీ స్పూన్ వంట సోపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, మీరు ఎంత స్పైసీగా తింటారో దానికి తగ్గట్టు పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయినంత వరకు ఫ్రై చేసి వాష్ చేసి పెట్టుకున్న నాటుకోడి పీసెస్ ని వేసి ఒకసారి కలిపి లో ఫ్లేమ్ మీద 10 మినిట్స్ ఫ్రై చేసుకోండి. పీసెస్ లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, వాటర్ కనీసం లేదు, అలా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న దాంట్లో ముందు మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, దానికి తగ్గట్టు కారం వేసుకోవాలి. ధనియాల జీరా మిక్స్ పౌడర్, గరం మసాలా, పసుపు, టేస్ట్ కి తగినంత సాల్ట్, మటన్ మసాలా వేసి అన్నీ కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న దాంట్లో పీసెస్ అన్ని ములిగేటట్టు వాటర్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి కలిపి హై ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. అది ఉడుకుతున్నప్పుడే కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలిపి టేస్ట్ కి అన్ని సరిపోయాయా లేదా అని చూసుకొని కప్పెట్టి 4 విజిల్ రానివ్వండి. 4 విజిల్ వచ్చిన తర్వాత చూసారు కదండి ఎంత బాగా కుక్ అయిందో. నాటుకోడి గ్రేవీ అన్నది రాగి సంగటికి, అంటే రాయలసీమ ఫేమస్ అండి. రాగి సంగటికి, వడకి, వేడి వేడి రైస్ లోకి నాటుకోడి గ్రేవీ అనేది కలుపుకొని తింటుంటే ఆ లెక్కే వేరండి. చాలా బాగుంటది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.